అందమైన శివ కథలు మనం ఎన్నో వినొచ్చు. అందులో వ్రతాలు, మరొకసారి రథరాత్రి 3వ, 4వ జాముల్లో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంత వరకు మౌనపాఠం చేయదలిచిన వారు ఓం నమః శివాయ అంటూ ఆ పరమేశ్వరుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే, పరమాత్మ నీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజను కొనసాగించి పూర్తి చేశాను. హే లోకేశ్వర, శివ, భవ నన్ను క్షమించు. ఈరోజు నేను అర్థించిన పుణ్యమంతా మీకు అర్పితం గావించినంత మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధి, మా పట్ల ప్రసన్నులు కండి. మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శన మాత్రం చేతనే మేము పవిత్రులమయ్యాము అంటూ తర్వాత శివభక్తులు భోజనము, వస్త్ర చిత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్ధరాత్రి సమయం ప్రతిరోజు వస్తుంది కనుక ప్రతిరోజు శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణ యోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి మాఘమాసంలో శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతి నెలా వచ్చే ఆ రోజును మాస శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘబహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహాశివరాత్రి అన్నారు. ఈ రోజున ఉదయం స్నానాధికం తర్వాత వీలైనన్ని ఆలయాలను సందర్శించి, అవకాశం లేకపోతే ఇంటి వద్దనే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్పించాలి. శక్తి కొలది దీపాలు, గంగోదకం, పంచామృతాలతో లింగాభిషేకం చేయాలి. ఉపవాస జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాటి ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానాన్ని బోధించారు. ఈ యొక్క శివరాత్రికి లింగోద్భవ కాలమని కూడా పేరు. ఆ రోజు రాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడమే అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. ఆ రోజు అభిషేకాదులతో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడపడంలోని ఉద్దేశం మన తనువును, మనసును కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివం అంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖలాలను తెంచి నిత్యానందప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రి నాడు 14 లోకాల్లోనూ పుణ్యతీర్థాలు బిల్వమూలంతో ఉంటాయని, శివరాత్రి నాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్చన చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణకోటిలో సూక్ష్మజ్యోతి రూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా అర్పించబడుతుంటాడు. శివరాత్రి నాడు ఫలము ఎలా కలుగుతుందంటే, ఒక తోటకూర కట్టైనా సరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగిన వారు వారి వారి శక్తానుసారం బంగారము, వెండి, కుందులతో ఆవునేతి దీపం వెలిగించి ఒక పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని పెద్దల వాక్కు. శివరాత్రి నాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుణ్ణి ఆరాధిస్తే 1 సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన పుణ్యఫలితం కలుగుతుందని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దల వాక్కు. ఇక ప్రదక్షిణా విధులు. అసలు శివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలనేది చాలామందికి సందేహం. ఎందుకంటే మనం అన్ని దేవాలయాలలో ప్రదక్షిణ పద్ధతిలో తిరిగినా శివాలయంలో సోమసూత్ర ప్రదక్షిణ లేదా చండీశ్వర ప్రదక్షిణ అనే సాంప్రదాయంలో కూడా ఆచరిస్తూ ఉంటారు. శివాలయంలో ప్రవేశించిన తర్వాత నందికి ఏ పక్క నుండి లోపలికి వెళ్తారో ఆ పక్క నుండి మాత్రమే వెనక్కి రావాలి. శివలింగము నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. ఇలా వచ్చిన పుణ్యం రాదు కదా, పూర్వజన్మలో పుణ్యం కూడా పోతుంది. ఈ యొక్క మహాశివుని పూజలో బిల్వదనానికి ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగింది? బిల్వం లేదా మారేడు దళం అంటే శివునికి మహా ఇష్టం. బిల్వదళం 3 ఆకుల్ని కలిగి ఉంటుంది. అందులో కుడి ఎడమల విష్ణువు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేదే పరమేశ్వరుడు. మారేడుకే శివప్రియ అని మరో పేరు కూడా ఉంది. బిల్వదళం పొరపాటున కాలికి తగిలితే ఆయుష్ క్షీణిస్తుందంటారు. ఇది శివుని ఆజ్ఞ. బిల్వం ఇంటి ఆవరణంలో ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం, తూర్పున ఉంటే సౌఖ్యం, పడమర ఉంటే సంతానాభివృద్ధి, దక్షిణాన ఉంటే ఆపద నివారణ. వసంతము, గ్రీష్మంలో బిల్వదళంతో శివుణ్ణి పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది. హరహర మహాదేవ శంభో శంకర. శివోహం శివోహం శివోహం. సర్వే జనా సుఖినో భవంతు. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు. శుభం భూయాత్.